డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియోలో మనము ఒక గవర్నమెంట్ యూస్ఫుల్ బిజినెస్ స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్తో ఈ లోన్తో మీరు 50 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. అది కూడా అర్బన్ అయితే 15% సబ్సిడీ, అదేవిధంగా రూరల్ అయితే కనుక 25% సబ్సిడీ వరకు మీరు పొందవచ్చు. ఆ స్కీమ్ పేరే PMEGP, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్. ఈ స్కీమ్లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, స్మాల్ స్కేల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కొంతమంది యువతకి కావచ్చు బిజినెస్ ఎంప్లాయ్మెంట్ కనుక ఇవ్వాలి అనుకుంటున్నట్లయితే, సో అలాంటి వారందరి కోసం కూడా PMEGP అనేది వర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక సర్వీస్ సెక్టర్ అయితే కనుక మీకు 20 లక్షల రూపాయల వరకు లోన్, అదే కనుక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే కనుక మీకు 50 లక్షల రూపాయల వరకు లోన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, ఎలాంటి బిజినెస్లు పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. PMEGP, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు మీరు లోన్ అనేది పొందవచ్చు మీ యొక్క బిజినెస్కి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మన భారతదేశానికి ఆంటర్‌ప్రెన్యూర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే జీడిపి కూడా అద్భుతంగా రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం వి సర్పాస్డ్ జపాన్ కూడా దాటేస్తే మనము వీఆర్ ఇన్ ది 4th అండ్ సూన్ విత్ ఇన్ 1 yearలో మనం జర్మనీ, మనకంటే పైన 3rd ప్లేస్ జర్మనీని కూడా బీట్ చేయబోతున్నాం. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు. కాబట్టి ఈ ఎకానమీకి బాగా హెల్ప్ చేసేది ఎవరు అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తూ, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఇండియన్ ఎకానమీకి హెల్ప్ అవుతారో, దానివల్ల మన ఇండియాకి మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన ఇండియా అనేది యంగ్ కంట్రీ. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా యూత్ అనేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఈ యొక్క కమింగ్ 50 years వరకు కూడాను ఇండియాకి మంచి గ్రోత్ అయితే ఉంటుందని చెప్పి కూడా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం కనుక ఈ యొక్క బిజినెస్ కనుక స్టార్ట్ చేసి, మీరు మైక్రో ఆర్ స్మాల్ మీడియం స్కిల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ చేసినట్లయితే సో బాగా యూస్ అవుతుంది. PMEGP అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ఒకవేళ కనుక మీరు అర్బన్ ఏరియాలో కనుక లోన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీకు 15% సబ్సిడీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షల రూపాయలు అర్బన్ ఏరియాలో లోన్ తీసుకోవాలనుకున్నారు. 10 లక్షల రూపాయలు మీరు ఈ స్కీమ్ కింద తీసుకున్న తర్వాత 15% అంటే 1,50,000 రూపాయలు సబ్సిడీ అనేది మీకు ఆన్ ది స్పాట్ రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో 8,50,000 రూపాయలు మీకు లోన్ రూపంలో కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. ఓకే, ఇది PMEGP వితౌట్ ఎనీ కొలాటరల్. సో అదేవిధంగా మీరు కనుక రూరల్ ఏరియా అయితే కనుక మీకు 2,50,000 రూపాయల వరకు లోన్ అనేది సబ్సిడీ రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ 7,50,000 రూపాయల మీద మీరు లోన్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా మీకు బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్రధానమంత్రి PMEGP కింద వర్తిస్తూ ఉంటుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి కొన్ని డీటెయిల్స్ ఇస్తాను చూడండి. సో అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో PMEGP లోన్ కి ఎవరెవరు ఎలిజిబుల్, 18 years అబౌవ్ ఉండాలి. అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ పాస్ అయితే చాలు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఎవరైతే సొసైటీకి హెల్ప్ చేయాలని చెప్పి అనుకునేవారు వాళ్ళందరూ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఈ PMEGP లోన్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి? సో లార్జ్ సబ్సిడీ బెనిఫిట్ రావడం జరుగుతుంది, దట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం రూరల్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా SC/ST కేటగిరీకి వాళ్ళు సో ఇంకొంచెం ఎక్కువ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మంచి బెనిఫిట్స్ అయితే ఈ యొక్క స్కీమ్ లో ఉండడం జరుగుతుంది. అయితే మరి దీనికి సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాల్సి ఉంటుందో చెప్తాను చూడండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్, మినిమం 8th క్లాస్ ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా డామిసిల్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ గా మీరు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇంత కాస్ట్ అవుతుంది, నాకు పెట్టుబడి ఇంత అవుతుంది, 1 year కి నేను నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా 1 year కి నేను నా బిజినెస్ ఇంతవరకు గ్రోత్ తీసుకురాగలను, గ్రోత్ తీసుకొచ్చిన తర్వాత ఈ లోన్ అనేది నేను 2 years, 3 years, 5
5 years 7 yearsలో క్లియర్ చేయగలను అని చెప్పి ఒక ప్రాపర్ ఒక రిపోర్ట్ అనేది మీరు తయారు చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా అందులో క్లియర్గా పెట్టి ఉండాల్సి ఉంటుంది. అదంతా కూడా డీటెయిల్స్ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక తయారు చేసినట్లయితే అవి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చూసి వారికి నచ్చి వారు ఓకే అని చెప్పి అనుకుంటే తప్ప మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరగదు. కాబట్టి ఏ లోన్కైనా ఏ బిజినెస్ లోన్కైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రాజెక్ట్ రిపోర్ట్లో చూసి వాళ్ళు వెరిఫై చేసి ఓకే అనుకుంటే మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అయితే PMEGP లోన్ని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. స్టెప్ 1, www.kviconline.gov.in/PMEGP/ దీని మీద క్లిక్ చేసినట్లయితే సో PMEGP వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 2కి వెళ్ళిపోదాం. హోమ్ పేజ్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇండివిజువల్ అని లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 3, న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 4, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్, అడ్రస్, కాస్ట్ కేటగిరీ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 5, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. బిజినెస్ ఐడియా, ప్రాజెక్ట్ కాస్ట్, లొకేషన్, కేటగిరీ. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇకపై డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. సో ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటుందో ఇందాక నేను చెప్పాను కదా లిస్ట్ అనేది, ఆ డాక్యుమెంట్స్ని అడుగుతారు. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రివ్యూ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే PMEGPకి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ యొక్క బిజినెస్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆఫ్టర్ దాట్ ఓన్లీ వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది. నేను ఒక చిన్న టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మరి ఈ బిజినెస్ కనుక మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయాలి, సాధించాలి అనుకుంటున్నట్లయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని చెప్పి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీ ఐడియాస్ చెప్పి వాళ్ళతో కూర్చొని ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసుకోండి. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ PMEGPకి సంబంధించి నేను చెప్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. 1800-300-0034 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క PMEGPకి సంబంధించినటువంటి లోన్ డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఈ విధంగా మీరు PMEGP లోన్లో 50 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. అండ్ ఇంకొక చిన్న నోట్ ఏంటంటే ఇక్కడ మీరు 10 లక్షల రూపాయల వరకు ఎటువంటి తనఖా మీరు చూపించాల్సిన అవసరం లేదు. లైక్ కొలాటరల్, సేమీ కొలాటరల్ చూపించక్కర్లేదు. కానీ 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్నట్లయితే సో ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్కి ఇచ్చినట్లయితే ఆబ్వియస్లీ మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా ఈ యొక్క ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేయాలని చెప్పని ఉంటుంది, కానీ ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది తెలియదు. సో నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను, లిస్ట్ కూడా చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ యూనిట్స్ వీళ్ళు ఎలిజిబుల్. సో ఈ కేటగిరీలోకి మనకి అగర్బత్తి మేకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, లెదర్ గూడ్స్, పేపర్ బ్యాగ్స్, డిస్పోజల్ బ్యాగ్స్, టెక్స్టైల్ వేవింగ్, టైలరింగ్ యూనిట్స్, ఇంజనీరింగ్ వర్క్ షాప్స్, కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, కాయిల్ ప్రోడక్ట్స్, పాటరీ, క్లే ప్రొడక్ట్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి. ఇప్పుడు మనము అగ్రో బేస్డ్ యూనిట్స్ చూద్దాం. డైరీ అండ్ మిల్క్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఫిషరీస్, బీ కీపింగ్ అండ్ హనీ ప్రొడక్షన్, అట్ ది సేమ్ టైం మష్రూమ్ కల్టివేషన్ ఇవన్నీ కూడాను అగ్రో బేస్డ్ యూనిట్స్ కింద వస్తాయి. సో వీళ్ళందరూ కూడాను ఈ యొక్క PMEGPకి ఎలిజిబుల్ అనమాట. సర్వీస్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్, బ్యూటీ పార్లర్స్, రీటైల్ షాప్స్ లైక్ మొబైల్, కంప్యూటర్ సర్వీస్ సెంటర్స్ ఈ విధంగా. అండ్ DTP అండ్ సైబర్ కేవ్స్, లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్, కేటగిరీ సర్వీసెస్, మొబైల్ ఫుడ్ ట్రక్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, పెట్ గ్రూమింగ్ యూనిట్స్ అండ్ ఫోటోగ్రఫీ స్టూడియో ఇవన్నీ కూడాను మీకు ప్యూర్ సర్వీస్ కింద రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే చెప్పానో వీరందరూ కూడాను PMEGP లోన్కి అర్హులన్నమాట. సో మీకు గనుక బిజినెస్ ఐడియా ఉండి ఏం చేయాలో తెలియక డౌట్గా ఉన్నట్లయితే ఇటువంటి మీరు ఎంటర్ప్రైజ్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏదైనా లోన్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేసి మీకు డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.